హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో అనుష్క శెట్టి గారు నటించి క్రిష్ చాకలమూడి గారు డైరెక్ట్ చేసిన ఘాటి మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. జస్ట్ ఇప్పుడే షో కంప్లీట్ అయింది భయ్య. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 36 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తాయి. ఘాటి అన్నది శీలావతి అనే ఒక క్యారెక్టర్ చుట్టూరు నడిచే స్టోరీ అనమాట. ఆమె జర్నీని అయితే ఈ మూవీలో చూపిస్తారు. అదే అనుష్క శెట్టి గారి జర్నీని అయితే ఆమె ఒక హెల్ప్లెస్ ఉమెన్ దగ్గర నుంచి ఒక రెవల్యూషన్ గా ఎలా మారింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లిటిల్ హార్ట్స్ అండ్ మదరాసి మూవీ రివ్యూస్ అయితే ఆల్రెడీ పెట్టేశాను. ఇన్ కేస్ మీరు నోటిఫికేషన్స్ మిస్ అయి ఉంటే కనుక పైన కార్డ్స్ ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేసండి భయ్య. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే నచ్చలేదు భయ్య. పొద్దున్నేమో మాలతి అని చెప్పి మద్రాసి, ఇప్పుడేమో ఘాటి అని చెప్పి ఈ ఘాటి. ఏంద్రా బాబు, ఈ పాదఘట్టం వల్ల ఎక్కువైపోయింది భయ్య. నాకు అదే గుర్తు వస్తుంది ప్రతిసారి. సర్లే దాన్ని పక్కన పెట్టండి, కానీ ఎందుకు నచ్చలేదు అంటే గనక దేర్స్ నథింగ్ న్యూ భయ్య. యాక్చువల్లీ నాకు ట్రైలర్ చూసినప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. అసలు ఇంచు కూడా పెరగలేదు నాకు ఎక్స్పెక్టేషన్స్ అయితే. ఏదైనా కొంచెం ఇంట్రెస్టింగ్ ఏదన్నా ఉందంటే చైతన్య యాజ్ విలన్ కింద అండ్ ఆ ఘాటి కాన్సెప్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించే వాటి కోసమే వెళ్ళాను నేను. ఎక్స్పెక్టేషన్స్ అస్సలు లేవు నాకు. బట్ లిటరలీ చాలా డిసప్పాయింట్ చేసింది నన్ను అయితే మూవీ. ఏదో పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే అనుష్క శెట్టి వన్ ఉమెన్ షో భయ్య. ఆమె స్క్రీన్ ప్రెసెన్స్ అయితే చాలా బాగుంటుంది. కొన్ని ఎస్పెషల్లీ కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ అయితే ఉంటాయి, వాటిలో బాగా వర్కౌట్ అయింది ఆమె. బెస్ట్ థింగ్ ఏదన్నా ఉంది మూవీలో అంటే ఆమెనే చెప్పాలి. అంటే పర్ఫార్మెన్స్ వైజ్ నేను చెప్తున్నా, క్యారెక్టర్ వైజ్ కాదు, పర్ఫార్మెన్స్ వైజ్, ఆమె స్క్రీన్ ప్రెసెన్స్ వైజ్. అండ్ విక్రమ్ ప్రభు డెబ్యూ కూడా పర్లేదు, బాగానే అనిపించింది. చాలా సాలిడ్ గా ఉంది. విజువల్స్ అండ్ లొకేషన్స్ కూడా టాప్ నాచ్ అయితే ఉన్నాయి. ఆ ఈస్టర్న్ ఘాట్స్ అయితే చాలా రాగా, చాలా సినిమాటిక్ వేలో బాగా ప్రెజెంట్ చేశారు. కాన్సెప్ట్ కూడా నాకైతే నచ్చింది భయ్య. ద విక్టిమ్ క్రిమినల్ లెజెండ్ అన్న ఆర్క్ ఏదైతే ఉందో దానికి మంచి పొటెన్షియల్ అయితే ఉంది. కాన్సెప్ట్ కి తీసుకున్న కాన్సెప్ట్ బాగా వర్కౌట్ అయింది. పొటెన్షియల్ ఉందంతే, సరిగ్గా యూజ్ చేసుకోలేదు. అది నెగిటివ్ లో మాట్లాడదాం. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్క్రీన్ ప్లే భయ్య. బా ఏమన్నా ఫ్లాట్ స్క్రీన్ ప్లేయా. ఒక ఇంటెన్స్ థ్రిల్లర్, ఒక రా థ్రిల్లర్ చూద్దామని వెళ్తే కనుక ఫుల్ గా డిసప్పాయింట్ అవుతారు. నేనైతే అలాగే అయ్యాను. మరి వీక్ రైటింగ్ ఉంటుంది, ప్రిడిక్టబుల్ టర్న్స్ ఉంటాయి, అండ్ ఎమోషనల్ పంచ్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వదు. అండ్ ఆ మెయిన్ కాన్సెప్ట్ ఏదైతుందో అది ఒక కాన్సెప్ట్ కి అయితే స్టిక్ అయి ఉండరు భయ్య. అదంటారు ఇదంటారు ఎటేటే వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళు ఏదైతే ప్రెజెంట్ చేద్దాం అనుకున్నారో ఆ ఈస్టర్న్ ఘాట్స్ గురించి, ఆ ఘాటి ప్రాబ్లం వీటి గురించి అదైతే వదిలేస్తారు. అటేటే వెళ్ళిపోతుంటది. మళ్ళీ దాన్ని తీసుకొస్తారు, ఎలా పడితే అలా స్క్రీన్ ప్లే చేసేస్తుంటారు. వాళ్ళకి కన్వీనియంట్ గా. నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. చాలా స్లో ఫస్ట్ హాఫ్ అయితే ఉంటుంది. సెటప్ కి ఎక్కువ తీసుకుంటారు, బాగా డ్రాగ్ చేస్తారు, కొంచెం అన్ఈవెన్ పేసింగ్ ఉంటుంది. సర్లే ఫస్ట్ హాఫ్ ఏదో వెళ్ళిపోయిందిలే, ఓకే అనుకున్నా. ఇంటర్వెల్ బాగానే అనిపించింది. ఓకే ఎక్కడి నుంచి అన్న కొంచెం బాగుంటే పర్లేదు మూవీ అనుకున్నాం, కానీ భయ్యా సెకండ్ హాఫ్ ఉంది అసలు అబ్బో నా వల్ల కాలేదు. అసలు క్యారెక్టర్స్ అస్సలు వర్కౌట్ అవ్వు. ఆ డెప్త్ అయితే మిస్ అయిపోద్ది. ఎమోషనల్ గా అస్సలు కనెక్ట్ అవ్వరు. ఇంకా సపోర్టింగ్ రోల్స్ అంటారా, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది భయ్య. నేను వెళ్ళిన ఇంకో రెండో పాయింట్ వచ్చేసి చైతన్య గురించి, విలన్ కింద చేశారు కదని చెప్పి పర్ఫార్మెన్స్ బాగుంది. నేను పేరు పెట్టను ఎందుకంటే కొంచెం డిఫరెంట్ రోల్ కాబట్టి, ఆయన చేసిన వాటిలో ఇది డిఫరెంట్ నే. బట్ ఆయనకి ఆ క్యారెక్టర్ సూట్ అవ్వలేదు భయ్య. విలనిజం, ఆ మాడ్యులేషన్, ఆ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ అదంతా అస్సలు సూట్ కాలేదు. చాలా హార్డ్ గా అనిపించింది. అండ్ ఎగ్జిక్యూషన్ అయితే చాలా ప్రాబ్లమేటిక్ గా అనిపించింది. ఎందుకంటే ఆ సెటప్ అదంతా కూడా అసలు వర్కౌట్ అవ్వదు అయ్యా. నరేషన్ కూడా అంతగా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మనల్ని ఆ వరల్డ్ లోకి తీసుకెళ్ళరా, ఘాటి వరల్డ్ లోకి. మాట్లాడితే ఘాటి అంటారు, వాళ్ళ క్యారెక్టర్స్ రెవల్యూషన్ చేసేస్తూ ఉంటాయి, ఎమోషనల్ గా ఇబ్బంది పడిపోతుంటారు. మనకి ఏం అనిపించదు, ఏ ఫీలింగ్ కూడా మీకు ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వదు. ఎందుకంటే అంత నరేషన్ వీక్ ఉంది కాబట్టి అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఎగ్జిక్యూషన్ కూడా అంత ప్రాబ్లం ఉంది కాబట్టి నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. నాకైతే నచ్చలేదు భయ్య ఓవరాల్ గా మూవీ. మీరు అనుష్క ఫ్యాన్ కింద వెళ్దాం అనుకుంటే వెళ్ళండి. ఈవెన్ అనుష్క గారు కూడా నాకు ఆమె చూడలేకపోయాను భయ్య. నేను ఒకప్పుడు అనుష్క ఫ్యాన్, బట్ ఈ మధ్యన చూస్తుంటే ఆమె ఫేస్ కి ఫిల్టర్లు వాడి ఏదేదో చేస్తున్నారు. ఆమె కొంచెం సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేసి కొంచెం ఆ గ్లామర్ మీద ఫస్ట్ ఫోకస్ పెట్టి ఆ సైజ్ 0 మూవీ ఎందుకు తీసిందో గానీ ఆమె మొత్తం అంతా చెడదొప్పుకున్నారని చెప్పాలి. సెట్ అవ్వలేదు అసలు, క్యారెక్టర్ కి సూట్ అవ్వలేదు అనుష్క గారు. అసలు నాకైతే వర్కౌట్ అవ్వలేదు త్రూ అవుట్ ద మూవీ. నేను ఏదే ఎంజాయ్ చేసింది అయితే లేదు భయ్య. మీరు చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. మీ దగ్గర అమౌంట్ ఉండి, మీ దగ్గర టైం ఉంటే థియేటర్ కి వెళ్ళండి. నేనైతే చూడొద్దని ఏం చెప్పను. మీ ఒపీనియన్ కూడా తెలుసుకోండి. ఇది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఓకే, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాన్ని లవ్ యూ ఆల్, బై.